విశ్వసనీయతకు తమ ప్రభుత్వం మారు పేరును రుజువు చేస్తున్నామన్నారు సీఎం జగన్. పెన్షన్ కానుకతో పాటు మరో 3 ప్రధాన పథకాలు జనవరిలో అమలు చేస్తున్నామన్నారు. ప్రతి కార్యక్రమానికి ప్రీ లాంచ్, లాంచ్, పోస్ట్ లాంచ్ కార్యక్రమాలు ఉంటాయన్నారు. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్ చేసుకోవాలని సీఎం సూచించారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1 మొత్తంగా 4 ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడా కూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. జనవరి నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3000 రూపాయలకు పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామన్నారు. అదేవిధంగా జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. ఇక జనవరి 23 నుంచి 31 వరకు ఆసరా కార్యక్రమం జరుగుతుందని, వైఎస్ఆర్ చేయూత ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు కొనసాగుతుందన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 1వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము 3000 రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని 3000 రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. తమ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిందన్నారు సీఎం జగన్. ఈ సందేశం ప్రతి ఒక్కరికి చేరాలన్నారు. ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా తాను కూడా జనవరి 3వ తేదీన భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా ఈ ప్రభుత్వం నిలబడింది అని చెప్పడానికి ఈ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా జరిగే ఈ ప్రోగ్రాంను మనం ఆ మెసేజ్ తీసుకొని పోవడానికి ఉపయోగపెట్టాలి. దీనికి సంబంధించి 1వ తారీఖునే ఈ ప్రోగ్రాం లాంచ్ అవుతుంది. నేను కూడా ఈ ప్రోగ్రాంలో 3వ తారీఖున భాగస్వామిని కూడా అవుతాను. చరిత్రలో ఎప్పుడూ కూడా అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం లేదన్నారు సీఎం జగన్. దేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ డబ్బు ఇవ్వలేదని, ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతి లబ్ధిదారులకు తెలియాలన్నారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే 2250 రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు 3000 రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి. మనం అధికారంలోకి రాకమునుపు పెన్షన్ అమౌంట్ నెలకు 400 కోట్ల రూపాయల యావరేజ్గా వస్తూ ఉన్న పరిస్థితి ఉంటే ఈరోజు నెలకు 1950 కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి. ఏ రకంగా మనం ఇంత మంచి చేయగలిగినాము, ఎలా చేయగలిగినాము, ఏ మేరకు చేస్తూ ఉన్నాము అన్నది ప్రతి గడపలోనూ కూడా తీసుకుని పోయే కార్యక్రమం చేయాలి. ఈ 4.5 సంవత్సరాల కాలంలో చాలా మార్పు తీసుకొచ్చామన్న సీఎం జగన్ ఈ మార్పును ఎలా తీసుకురాగలిగామన్నది ప్రతి గడపకు తెలియాల్సిన అవసరం ఉంది అని సీఎం పేర్కొన్నారు.